అందరికీ నమస్కారము. లక్కీ ఛానల్‌కి స్వాగతము. ఈరోజు మన కథలో పోతన రచించిన మహాకావ్యం భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో నుంచి చిన్న అంశం. పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు విదర్భరాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షస విధిగా వివాహం చేసుకున్నాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని యొక్క గుణగణాలను, రూపలావణ్యాలను గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని నిశ్చయించుకుంటుంది. అదేవిధంగా వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని మనసులో అనుకుంటాడు. కానీ రుక్మి ఆమెను శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని తీర్మానించి ముహూర్తం కూడా పెట్టిస్తాడు. అప్పుడు రుక్మిణీదేవి చాలా చింతించి ఆలోచించి తన శ్రేయస్సు కోరి అగ్నిజ్యోతనుడని విప్రవరుణ్ణి పిలుస్తుంది. అతనికి తన సందేశాన్ని ఒక లేఖ ద్వారా తెలుపుతుంది. తను శ్రీకృష్ణుని ఎంతగా ఇష్టపడేది అనే విషయాన్ని లేఖ ద్వారా తెలియచేసి అతనిని ద్వారకాపురమునకు పంపిస్తుంది. అప్పుడు అగ్నిజ్యోతనుడు బ్రాహ్మణుడు ఆ ఉత్తరమును తీసుకుని శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ద్వారకా నగరంకి బయలుదేరుతాడు. ద్వారకకు చేరిన అగ్నిజ్యోతనుడు బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి ఆ లేఖను అందిస్తాడు. ఆ లేఖలోని సందేశాన్ని శ్రీకృష్ణుడు చదివి రుక్మిణీదేవి చెప్పిన విషయము తన వంశంలోని ఆచారము ప్రకారము పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయంలో రుక్మిణీదేవి తనను తీసుకుపోవచ్చు అని తెలియచేస్తుంది. కాబట్టి అనుకున్న ముహూర్తానికే ముందుగా వచ్చి తనను తీసుకువెళ్ళమనే విషయాన్ని ఆ లేఖలో తెలియచేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి అంగీకరిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు ముహూర్తానికి ముందే వైదర్భ నగరానికి చేరుకుంటాడు. అప్పుడు రుక్మిణీదేవి తన పూజ ముగించుకొని బయటకి వస్తున్నది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అనుకున్న దాని ప్రకారము రుక్మిణీదేవిని ఎత్తుకొని తన రథంపై ఎక్కించుకొని ద్వారక వైపు బయలుదేరుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా శ్రీకృష్ణుడినే రుక్మిణి చూసి, ఆహా ఎంత భాగ్యము, ఈ జంటను చూస్తున్న మనకు అంతా సంతోషముగా ఉన్నది అని మనసులో అనుకొని, బ్రహ్మ ఎంత మంచివాడు, ఇంత మంచి దంపతులను ఒకటిగా చేశాడు అని ఈ విధంగా అనుకున్నారు. తగుని చక్రి విదర్భరాజ సుతకొన్ తత్యంబు వైదర్భియుండగు ఈ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమే ఇద్దరెన్ తగులన్ పెట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహత రాతి అయి మగడవుగావుత చక్రి రమణికెన్ మా పుణ్య మూలంబునన్. రుక్మిణి శ్రీకృష్ణులకు వివాహం అయినందున వారు ఎంత ఆనందంగా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా అక్కడి ప్రజలు ఆనందాన్ని అనుభవించారు. హరిని చూచిన విదర్భ పౌరులు కృష్ణుడికి రుక్మిణికి భలే జంట కుదిరింది, ఎంత బాగా ఉన్నారు అనుకున్నారు. ఎంత బాగా ఉన్నారు, ఇంత మంచి తగునే అంటే కృష్ణుడు రుక్మిణికి, రుక్ముడు కృష్ణుడికి తగియున్నారు, వీరిద్దరిని తగులను పెట్టిన బ్రహ్మ నేర్పరి కదా అనుకున్నారు. ఇక్కడ ఈ పదానికి అర్థం తగులన్ అనగా ఆసక్తి, అనురాగము. ఆ ఇద్దరి హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి తగులం ఏర్పడింది అనగా ప్రేమ అనేది ఏర్పడింది. అదే వివాహానికి దారి తీసింది. ఈ రాగబంధాన్ని తెలిపిన బ్రహ్మ ఇద్దరిని జత చేర్చారు అని అనుకున్నారు. వారందరి పుణ్య ఫలము వలన చక్రి ఈ రమణికి మగడయ్యాడు అని ఆనందపడ్డారు. సహజంగా జంట బాగుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చిలక గోరింక అని వివిధ రకాలుగా మనము పేర్కొంటాము. అదేవిధంగా వివాహ ఘట్టాలలో కూడా పెళ్లి చేసుకుంటున్న నూతన దంపతులతో పాటు బంధువులు, స్నేహితులు, అక్కడ ఉన్న పురోహితులు మొదలైన వారందరూ కూడా ఆ వేడుకలలో పాల్గొని వారి సంతోషాన్ని పంచుకుంటారు. ఎదుర్కోలు సమయం కానీ, తెరిసెల్లా సమయం కానీ, మంగళసూత్ర ధారణ కానీ, తలంబ్రాల సమయం కానీ, బిందెలో ఉంగరం తీయడము, సప్తపది మొదలైన వేడుకలలో జంటతో పాటు ఇతరులు కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. మామూలు ప్రజల విషయంలో జరిగే ఆనందం కన్నా శ్రీ విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, సాక్షాత్ లక్ష్మీదేవిల కళ్యాణానికి ఆ ప్రజలు ఆనందం వర్ణనాతీతము. ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని చేపట్టి వివాహమాడాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.